విద్యార్థులు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వాన్ని గడించగలరని ప్రముఖులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మాధవ నగర్ కమ్యూనిటీ హాల్ వేదికగా యోద్ధా గోజరియూ స్పోర్ట్స్ కరాటే డో ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ టెస్ట్ మరియు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాధవ నగర్ కాలనీ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, ట్రెజరర్ విజయసేన రెడ్డి, జాయింట్ సెక్రటరీలు నరసింహారెడ్డి, రాజేష్ యాదవ్, కార్యవర్గ సభ్యుడు విక్రమ్ రాజు, యోద్ధా గోజరియూ స్పోర్ట్స్ కరాటే డో ఆర్గనైజేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ విఠల్, జనరల్ సెక్రటరీ రఘుకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు రాధేశ్యామ్ తివారీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ కరాటే విన్యాసాలతో అతిథులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, నేటి సమాజంలో పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల దృష్ట్యా ప్రతి విద్యార్థికి, ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం అనివార్యమని స్పష్టం చేశారు. కరాటే అనేది కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి మరియు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. ఇంతటి గొప్ప విద్యను విద్యార్థులకు అందిస్తూ వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న యోద్ధా గోజరియూ స్పోర్ట్స్ కరాటే డో ఆర్గనైజేషన్ కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా కలర్ బెల్టులు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు సతీష్, శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్, విజయ్ కుమార్, పలువురు కరాటే శిక్షకులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ యొక్క కరాటే ప్రోగ్రాంలో గత 10 సంవత్సరాలుగా మా మాధవనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీలో పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. కిరణ్ గారు ఎంతో ఉత్సాహంగా పిల్లలందరినీ తీర్చిదిద్దుతూ రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఎలా ఉండాలో, డిసిప్లిన్గా ఎలాగ ఉండాలో వారిని ఉత్తీర్ణులు చేస్తూ వారికి ఈరోజు సర్టిఫికేట్స్, బెల్ట్స్ అందజేయడం జరిగింది. మరి ఇంత చక్కగా ఎంకరేజ్ చేస్తున్నందుకు కిరణ్ గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సెక్రటరీ విఠల్ గారు మరియు రఘు సార్ గారు, రాధేశ్యామ్ గారు, తివారీ గారు మరియు మా తోటి సహచరులు, మా కాలనీ సభ్యులు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ మా వంతు సహకారంగా కమ్యూనిటీ హాల్ ఎల్లప్పుడూ వారికి అందజేయడం జరుగుతుంది. ఇంకా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మా మాధవనగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించినందుకు శ్రీ కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, ఆత్మ సంరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని నేను చిన్నప్పటి నేను నేర్చుకున్నాను కాబట్టి నాకు కూడా ఆ విషయం తెలుసు. కనుక ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా అందరి పిల్లలకు అందించాలని కిరణ్ గారిని అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ అవార్డ్ ఫంక్షన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కాలనీ ప్రెసిడెంట్ గోపాల్ సార్ గారు, నరసింహారెడ్డి సార్ గారు, లక్ష్మారెడ్డి సార్ గారు మరియు మా స్టేట్ ప్రెసిడెంట్ తివారీ సార్ గారు, ఫౌండర్ స్టైల్ చీఫ్ అయినట్టు విఠల్ సార్ గారు, రఘుకుమార్ సార్ గారు అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలబాలికలు పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు.